సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలకు ఊరట లభించింది. తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి ఊరట లభించింది. 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ప్రభుత్వ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ముందస్తు బెయిల్ను వ్యతిరేకించారు. ఈ కేసుపైనే ఎందుకు స్పెషల్ అటెన్షన్ అని లూథ్రాన్ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే దేవినేని అవినాష్ వీరందరికీ ఈరోజు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరందరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఈ కేసును జస్టిస్ సుధాంశు దులియాతో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. చాలా సుదీర్ఘంగా కేసు విచారణ జరిపింది. అయితే వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీవ్రమైనటువంటి వాదనలు వినిపించారు. అయినప్పటికీ కపిల్ సిబ్బల్ పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తూ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నేరుగా దాడికి పాల్పడ్డారో వారు ఆల్రెడీ ఆ ఏపీ హైకోర్టు వారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి, చాలా మంది ముందస్తు బెయిల్ పైన ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు, దర్యాప్తుకు పూర్తి స్థాయిలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీరందరూ కూడా కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. వీటితో పాటు వారి పాస్పోర్టులు కూడా పూర్తిగా సరెండర్ చేసినటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ నోట్ చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 24 మందికి ముందస్తు బెయిల్ ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఇది ఒక పొలిటికల్ కేసు, ఇది రాజకీయంగా మీరు తేల్చుకోండి అని ఒక దశలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం సంబంధించినటువంటి విచారణ సందర్భంలో అన్ని విషయాలు కూడా మాకు తెలుసు. ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం ఇలా ఇటువంటికి సంబంధించినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి కేసులకు ఈ కోర్టు సమయానికి సంబంధించినటువంటి వెచ్చించడం పైన సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తాన్ని దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్లోనే ఈ కేసును సుప్రీంకోర్టు దృష్టికోణం మనకు క్లియర్ గా కనపడినటువంటి పరిస్థితి. సో ఈ కేసులన్నీ కూడా ఈ రాజకీయపరమైనటువంటి కేసులు రాజకీయంగానే తేల్చుకోవాలనేటువంటి ఒక అన్యాపదేశంగా పరోక్షంగా దీనిపైన సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసినటువంటి సందర్భం మనకు కనపడింది. అలాగే ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులందరూ కూడా ఈ కేసు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దర్యాప్తు అధికారి ఏదైతే సమాచారం కోరుతారో ఆ సమాచారాన్ని కూడా పూర్తిగా షేర్ చేసుకోవాలని కోరింది. అలాగే విదేశాలకు వెళ్లేటువంటి సమయంలో కనుక ఉంటే డెఫినెట్ గా ఖచ్చితంగా ఆ సమాచారం ముందుగానే ఇవ్వాలి. అలాగే ఆ కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే దీనికి సంబంధించినటువంటి విదేశాలకు వెళ్లేటువంటి ప్రయత్నాలు కానీ దానికి సంబంధించినటువంటి ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతి తీసుకున్న తర్వాత విదేశాలకు వెళ్లాలనేటువంటి ఒక షరతు విధించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇలా కొన్ని కీలకమైనటువంటి షరతులను విధిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసును క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో మొత్తానికి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, అలాగే లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి ఈ కేసులో ఊరట లభించింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.